వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. మండలంలోని గుండ్లకుంట గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఏనే రామస్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ వెలసిన ఏనే రామస్వామి కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులు కొలుస్తారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. జాతర ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వారు పేర్కొన్నారు. కాగా ఏనే రామస్వామి జాతరకు 100 ఏళ్ల చరిత్ర కలదు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో నిర్వహించే జాతరకు ఎడ్ల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మండల చుట్టూ ప్రాంతాల వారు జాతరకు ఎడ్ల బండ్లను ప్రత్యేకంగా అలంకరించుకుని ఆలయం చుట్టూ ఉత్సాహంగా తిప్పుతూ భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా జాతరకు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేరింతలతో సందడి చేస్తారు. జాతర ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపారు. బండ్లు అక్కడ ఇచ్చి పాడిపోతా కాంచి ఎట్లా వస్తుందో ఎట్లా ఉంటుందో దగ్గర దగ్గర దీనే పట చేసుకున్నారు. ఒకప్పుడు చేసుకున్నారు ఉన్నది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది. ఏం కాదండి సూత్రం ఇప్పుడు నా చిన్నతనం ఏం చేసేది, ఇట్లా పడి తిరిగేది బండ్లు అట్లా తిరిగేది. సీరన్న గెట్టేమో తిరిగి ఆ తాడిపోతే కానించి మళ్ళీ దొడ్డి కాల్చి మళ్ళీ దిగొచ్చింది బండ్లు. అట్లా కూడా చక్కగా పొసెంపల్లి వచ్చేది. నుంచి కానాగూడెం వచ్చేది. పొసెంపల్లి కానాగూడెం కట్లకుంట. నా పేరు శ్రీనివాసు. మాది గ్రామం గండ్లగుంట్ల, మండలం పెదవంగర. ఇక్కడ ఏ నరసింహస్వామి అని టెంపుల్ బాగా జాతర జరుగుతుంది. చుట్టుపక్కల రంగాపురం, ముత్తారం, ఏనంతుల, కాన్మయగూడెం, పోచంపల్లి చుట్టుపక్కల తండాల నుంచి మినిమం 10-15 వేల సంఖ్యలో జనాలు ఇక్కడికి హాజరవుతారు. గత మినిమం 80 సంవత్సరాలు మా నాన్న చిన్నతనం కాంచి కూడా ఇక్కడ జాతర జరిగేది. ఆయనకు కూడా అవగాహన అంటే అంతకుముందు తెలియదు, ఎన్ని సంవత్సరాల క్రితం అనేది కూడా తెలియదు. కాకపోతే జనాలు మాత్రం విపరీతంగా వస్తారండి ఇక్కడికి. బాగా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. దీన్ని ముందు గవర్నమెంట్ దృష్టిలో పడితే మంచిగా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఎవరైనా సరే పెద్దలు దీన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాలని కోరుతున్నాం. సార్ జక్కుల బుచ్చయ్య, గండ్లకుంట గ్రామం, నరసింహస్వామి దేవుడు. చుట్టుపక్కల గ్రామాలు అందరు వస్తారు. మంచి దేవుడు, మొక్కితే వరం ఇచ్చే దేవుడు. అందరు వస్తారు, అందరికీ సహకరిస్తాడు దేవుడు. అందరూ మంచిగా చేస్తుంది. అందరు వచ్చి ఎంతో కొంత సరే అవమానం కొద్దీ చేసుకుంటారు, పోతారు. వీళ్ళందరూ చేసుకుంటారు సారు. కాకపోతే కొంత వీళ్ళ వాళ్ళ పెద్ద మనుషులు చేస్తే బాగుంటుంది.